నగరంలోని స్థానిక గుప్తా పార్క్ సమీపంలోని శివాలయం నందు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి 42వ జన్మదిన సందర్భంగా జేకేఆర్ మిత్రులు గుడిలో పూజలు నిర్వహించి తదనంతరం 101 కొబ్బరికాయలు కొట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయకృష్ణారెడ్డి మిత్రులు వివిధ ప్రాంతాలలో అన్నదానాలు, వస్త్రదానాలు, వివిధ మందిరాలలో పూజలు నిర్వహించారని, భవిష్యత్తులో మనల్ని ఉన్నత పదవులు సాధించాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీపు, హేమంత్, మజ్జు, జశ్వంత్, మహి, జేకేఆర్ మిత్ర బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కంసాల వీధిలో శివాలయంలో శివుడికి పూజా కార్యక్రమాలు చేసుకొని 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ జయకృష్ణారెడ్డి గారికి ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి ఆ దేవుణ్ణి కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షుడు సుంకర సందీప్ గారికి, ఉపాధ్యక్షుడు పసుపులేటి హేమంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సుంకర సందీప్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడిని. ఈరోజు మా అన్న మజ్జిగ జయకృష్ణారెడ్డి గారు 42వ పుట్టినరోజు సందర్భంగా గుత్తాపాటి శివాలయం నందు 101 టెంకాయలతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి, అలాగే 12 గంటలకు గుత్తాపాటి సెంటర్ నందు 501 మందికి అన్నదాన కార్యక్రమం పేదలకు, అలాగే 300 మందికి పేదలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున మా అన్న నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో మరిన్ని ప్రజలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేకేఆర్ టీం మజ్జిగ జయకృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా ఈరోజు శివాలయంలో పూజలు జరపడం జరిగింది. మధ్యాహ్నము గుప్తా పార్క్ దగ్గర అన్నదానము, అట్లాగే పేదవాళ్ళకి చీరలు పంపిణీ జరుగుద్ది.